హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఖత్తర్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పవర్ బ్యాంకులపై కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. టాపిక్‌లోకి వెళ్తే ఖత్తర్ నుంచి ప్రయాణించే ప్రయాణికుడు గరిష్టంగా 2 పవర్ బ్యాంకులను ఇప్పుడు క్యారీ చేయొచ్చు. ఈ పవర్ బ్యాంకుల సామర్థ్యం 100 వాట్ల కంటే ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే ఈ పవర్ బ్యాంకులు చెక్ ఇన్ బ్యాగ్‌లో గాని, లేదంటే హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టి మీరు ట్రావెల్ చేయకూడదు. వీటిని మీ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో గాని, లేదంటే సెపరేట్‌గా చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో గాని మీరు పెట్టి ట్రావెల్ అయితే చేయొచ్చు. అలాగే కొంతమంది విమాన ప్రయాణ సమయంలో ఈ పవర్ బ్యాంక్‌ని ఫ్లైట్ లోపల ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం కూడా నిషేధం. షార్ట్ సర్క్యూట్ కాకుండా టెర్మినల్‌ను సురక్షితంగా కవర్ చేయడం కోసం ఈ నిర్ణయాన్ని అయితే ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తీసుకుంది. ఇంకా పవర్ బ్యాంక్‌ని ఓవర్ హెడ్ లాకర్‌లో కాకుండా సులభంగా మీకు అందుబాటులో ఉండేలా వాటిని మీ దగ్గరగా అయితే పెట్టుకోవాలి. ప్రయాణానికి ముందు మీ ఎయిర్‌లైన్స్ అదనపు రూల్స్‌ను తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రయాణికులందరినీ కోరింది. అలాగే ఈ రూల్స్‌ని ఎవరైతే పాటించరో, లేదంటే విమాన సిబ్బంది సూచనలు ఉల్లంఘిస్తారో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రయాణికులను అయితే హెచ్చరించింది. మొత్తానికి గనుక చూసుకుంటే ఇప్పుడు ఖత్తర్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు 2 పవర్ బ్యాంకులను క్యారీ చేయొచ్చు. అలాగే ఈ పవర్ బ్యాంకుల కెపాసిటీ 100 వాట్ల కంటే తక్కువ ఉండాలి. ఇంకా అలాగే ఈ పవర్ బ్యాంకులను చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో గాని, లేదంటే ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టి క్యారీ చేయాలి. ఇంకా అలాగే ఈ పవర్ బ్యాంకుల్ని ఫ్లైట్ లోపల ఛార్జింగ్ అయితే చేయకూడదు. ఫ్రెండ్స్, ఈ రూల్స్‌ను పాటిస్తూ ఇప్పుడు మీరు ఖత్తర్ నుంచి 2 పవర్ బ్యాంకులను అయితే తీసుకెళ్లొచ్చు. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.